హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ లియా కన్నా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే తెలంగాణ స్టైల్‌లో మురుమురలు ఫ్రై చేసేసుకుందాము. ఫస్ట్ ఆయిల్ ఏసేసుకొని దాంట్లో కొంచెం ఆనియన్స్ ఏసుకోండి. మీరు ఒకవేళ స్టోర్ చేయాలనుకుంటే ఆనియన్స్‌ని అవాయిడ్ చేయండి. నార్మల్‌గా తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఏసుకోండి. ఒకవేళ పిల్లలు తినాలి అంటే స్పైసీ ఇష్టపడరు అని అనుకుంటే ఎండుమిర్చిని ఏసుకోవద్దు. సో, నేను కూడా ఎండుమిర్చి ఏసుకోవట్లేదు. సో, వీడియోస్ చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. అండ్ కొంచెం పసుపేసుకోండి. పసుపేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని పల్లీలు, పుట్నాలు, మినపగుళ్ళు వేసుకోండి. పిల్లలు ఇట్లా పల్లీలు అవి వేస్తే కొంచెం ఇష్టపడి తింటారు కదా! సో, అవి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. అంటే ఆల్రెడీ మురుమురాలలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో సాల్ట్ ఉంటుంది. మళ్ళీ ఇది సాల్ట్ కాబట్టి ఇంకా ఉప్పు ఎక్కువ అయిపోతుంది. సో, ఇప్పుడు ఒక మసాలా వేస్తానండి. ఆ మసాలాని మీకు కావాలంటే నేను ఫుల్ బ్లాగ్ పెడతానండి. ఆ మసాలా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ తర్వాత మురుమురలలో ఈ తాలింపు అనేది మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలా. ఫ్రై చేసేసుకున్న తర్వాత మీరు ఒకవేళ అంటే మామూలుగా రోడ్ సైడ్ దొరికే దానిలాగా చేసేసుకోవాలి అని అంటే దాంట్లో కొంచెం టమాటా, లెమన్, కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇదైతే ఒక 2 డేస్ వరకు 3 డేస్ వరకు ఉంటుందండి. ఎందుకంటే ఆనియన్స్ వేసాను కాబట్టి. ఒకవేళ ఆనియన్స్ వేయకపోతే ఉంటుండే 10-15 డేస్ ఉంటాయి. సో, కొంచెం సైడ్‌కి తీసేసుకొని దాంట్లో కొంచెం టమాటాస్, లెమన్, కొత్తిమీర వేసుకున్నాను. ఇలా చేస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్స్ మీ లియా కన్నా ఆఫీషియల్.